రెడ్డిగా పెట్రోల్ డీజిల్ కొరతపై బంకులు మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పానిక్ కొనుగోలుతో ఒక్కసారిగా 50% పైగా డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలోని 10% బంకుల్లో సరఫరా లేక మూతపడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వినియోగదారులు చాలా చోట్ల బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారని, ఆక్వా రంగంలో పెట్రోల్ ఉత్పత్తుల విక్రయంపై సమస్య వస్తోందని వివరించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. నిన్నటి నుంచి ఏపీలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో బంకుల ముందు వాహనదారులు బారులు తీరుతున్నారు. దాదాపు గంటకు మించి పెట్రోల్ డీజిల్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి. సో పెట్రోల్ ఇంకా అందుబాటులో ఉంటుందని చెప్పేసి చాలా మంది ఒకేసారి అధిక మొత్తంలో పెట్రోల్ తీసుకెళ్లడం వల్ల 3 రోజులకు సరిపడా నిల్వలు ఒకేసారి ఖాళీ అవడంతో ఈ రోజు ఆ సమస్య మరింత జటిలమైంది. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరతకు సంబంధించి వినియోగదారులు ఆందోళన. దీనికి సంబంధించి ఉదయం సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. పెట్రోల్ డీజిల్ కొరతతో బంకులు మూసివేత ఎందుకు చేస్తున్నారనే గురించి సీఎం చంద్రబాబు అయితే సంబంధిత అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులతో పాటు పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇంధన కంపెనీ ప్రతినిధులతో కూడా చంద్రబాబు సమీక్షించారు. ప్యాంట్ కొనుగోలు కారణంగా ఒక్కసారిగా 50% పైగా డిమాండ్ పెరిగింది. అంటే పెట్రోల్ అయిపోతుందన్న ఒక భయంతో 50% రోజువారీ కొనుగోళ్ల కంటే 50% పైగా డిమాండ్ పెరిగిపోవడం వల్ల ప్రజెంట్ ఉన్న పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి వచ్చిందని కూడా సమీక్షలో అధికారులు తెలియజేసిన పరిస్థితి. అయితే ప్రజెంట్ రాష్ట్రంలో 10% బంకుల్లో కూడా సరఫరా లేకపోవడం వల్ల 10% బంకులు ఇప్పటికే మూతపడినట్టు కూడా అధికారులు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటికే వినియోగదారులు చాలా చోట్ల బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెళ్లారు. దీంతో పాటు ఆక్వా రంగంలో పెట్రోల్ ఉత్పత్తుల విక్రయంపై కూడా స్ఫూర్తి వస్తుందని తెలిపారు. వెంటనే పెట్రోల్ డీజిల్ సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఫిషరీస్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలి, ఇబ్బంది లేకుండా చూడాలని కూడా అధికారులకి సీఎం ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, ఆ సమస్య పరిష్కారంపై కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనా చర్యలు పరిష్కారంపై సాయంత్రంలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు అధికారులు ఆదేశించారు. పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది, ఎందుకు పడ్డాయి, ఏ రంగాలు ఇబ్బంది పడుతున్నాయి అనే విషయాలపై కూడా చంద్రబాబు నివేదిక అధికారులు కోరారు. సాయంత్రంలోగా వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ బంకుల ముందు భారీ క్యూలైన్లు పెట్రోల్ డీజిల్ కావాలంటే దాదాపు గంటపై క్యూలైన్తో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఆ స్టేట్ వైడ్ రాజు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.